2.2 ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా. సో ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ని మనం జెనీవా కన్వెన్షన్స్ అని కూడా అంటాం. సో ఈ జెనీవా కన్వెన్షన్స్ న్యూస్లో ఎందుకుంది అంటే ఇప్పటికీ జెనీవా కన్వెన్షన్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకొని 75 ఇయర్స్ అనేది అవుతుంది. సో అందుకు జెనీవా కన్వెన్షన్స్ న్యూస్లో ఉంది. సో ఫస్ట్ ఈ జెనీవా కన్వెన్షన్ 1949ని ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ అని కూడా అంటాం, లేదా బేసిక్ రూల్స్ ఆఫ్ వార్ అనేది అని కూడా అంటాం. ఓకే, సో ఈ జెనీవా కన్వెన్షన్స్ కింద 4 కన్వెన్షన్స్ అయినాయి. ఓకే, సో ఈ కన్వెన్షన్స్ అన్నీ వార్ టైంలో సోల్జర్స్ని, నార్మల్ సివిలియన్స్ని ఎట్లా ట్రీట్ చేయాలి అనే ఒక లాస్ ఫ్రేమ్ చేసి పెట్టింది. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ 2024 వరకు 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. సో ఇప్పటికీ రష్యా యుక్రెయిన్ వార్ ఇవన్నీ అవుతున్నాయి. సో దీనివల్ల సివియర్ హ్యుమానిటేరియన్ లా వయలేషన్స్ అని అవుతున్నాయి. ఓకే, సో ఇన్ఫెక్టెడ్ అంటే గాయపడిన సోల్జర్స్, నార్మల్ సివిలియన్స్ పైన కూడా దాడులు అవుతూనే ఉన్నాయి. సో ఇది అంతా అగెయిన్స్ట్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ అంటే ఏంది, దీని గురించి డీటెయిల్గా చదువుకుందాం. సో దానికంటే ముందు మనకి ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ లాస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ లాస్ అనేవి బేసిక్గా నార్మల్ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కిందికి వస్తాయి. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా ఏం చెప్తుంది అంటే ఇది ఒక లా ఆఫ్ వార్ అనమాట. సో వార్ టైంలో గాయపడిన సోల్జర్స్ని, నార్మల్ సిటిజన్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అనేది ఈ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా రూల్స్ ఫ్రేమ్ చేసి పెట్టింది. ఓకే, సో ఈ జెనీవా కన్వెన్షన్లో ఉన్న 4 కన్వెన్షన్స్ అన్నీ కూడా అన్నీ యూనివర్సల్గా అన్ని నేషన్స్ యాక్సెప్ట్ చేసినాయి. ఓకే, సో దీనికి సంబంధించి మిగతా ట్రీటీస్ కూడా ఉన్నాయి. అది వచ్చేసి హేగ్ కన్వెన్షన్ 1954, ఇది కల్చరల్ ప్రాపర్టీ పైన ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతుంది. 1972 బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్. సో బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అంటే ఇప్పుడు ఒక ఇన్ఫెక్టెడ్ ఔల్ ఏదైనా వేరే కంట్రీకి స్ప్రెడ్ చేసి అక్కడ మొత్తం డిసీజెస్ అట్లాంటివన్నీ స్ప్రెడ్ చేయడము, ఇవన్నీ బయోలాజికల్ వెపన్స్ కిందికి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కెమికల్ వెపన్స్ అంటే ఒక కెమికల్ వేసి ప్రజల్ని అంటే వార్లో కెమికల్స్ యూజ్ చేయడము, ఇవన్నీ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అంటారు. సో దాని గురించి కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ మాట్లాడుతుంది. నెక్స్ట్ 1998 రోమ్ స్టాట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో ఇవన్నీ వేరే ఐహెచ్ఎల్కి రిలేటెడే వేరే ట్రీటీస్ అనమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ డిస్టింక్షన్. సో వార్ టైంలో సివిలియన్ ఆబ్జెక్ట్స్ని వేరే చేసి యుద్ధం చేయండి అని ప్రిన్సిపల్ ఆఫ్ డిస్టింక్షన్ చెప్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీ ఇదేం చెప్తుంది అంటే అన్ని రైట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి అని చెప్తుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రికాషన్. సో మిలిటరీ ఆపరేషన్స్ చేసేటప్పుడు సివిలియన్ పాపులేషన్, సివిలియన్ ఆబ్జెక్ట్స్ని హామ్ చేయకుండా చూసుకోవాలి అని ప్రిన్సిపల్ ఆఫ్ ప్రికాషన్స్ చెప్తుంది. సో నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంది, అసలు ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ అనేవి అంత కరెక్ట్గా ఎన్ఫోర్స్ అవ్వట్లేదు. దానికి గల ఛాలెంజెస్ ఏంది, ఎందుకు అంటే మేజర్గా ప్రతి కంట్రీ కూడా వాళ్ళ నేషనల్ సెక్యూరిటీకే ఎక్కువ, ఇంకా వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది దాన్ హ్యుమానిటేరియన్ యాక్షన్స్. దీనివల్ల నెక్స్ట్ ఈ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ని ఎన్ఫోర్స్ చేసే మెకానిజమ్స్ అనేవి ప్రాపర్గా లేవు ప్రతి కంట్రీలో. ఇది అన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేసినా కానీ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ మాత్రం ప్రాపర్గా లేవు. నెక్స్ట్ సావర్నిటీ ప్రిన్సిపల్ అంటే ఇండిపెండెంట్, అంటే ప్రతి కంట్రీ ఏ కంట్రీ కూడా ఇంకొక కంట్రీని ఏమంటారు రూల్ లేకపోతే ఆర్డర్స్ పాస్ చేసే రైట్ ఏ కంట్రీకి లేదు వేరే కంట్రీ పైన. సో అదో సావర్నిటీ ప్రిన్సిపల్ అన్నమాట. సో దానివల్ల ఇంటర్నేషనల్ జ్యూరిస్డిక్షన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, ఇంటర్నేషనల్ జ్యూరిస్డిక్షన్ అన్ని కంట్రీస్కి రూల్స్ని పాస్ చేయలేదు కదా. సో సావర్నిటీ ప్రిన్సిపల్ కూడా ఒక లిమిటేషనే. నెక్స్ట్ గ్లోబల్ గవర్నెన్స్. ఇప్పుడు మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది. సో ఇదొక ఇంటర్నేషనల్ ఏజెన్సీ. ఇందులో వీటో పవర్ ఉన్న కంట్రీస్ 5 ఉన్నాయి. సో ఆ 5 కంట్రీస్ ఉండడం వల్ల
పీస్ కీపింగ్ మిషన్స్ ప్రాపర్గా లేవు. ఎందుకంటే రష్యా కూడా ఒక వీటో పవరే. సో రష్యా చైనా ఉండడం వల్ల అంత పీస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. సో వీళ్ళిద్దరికి వీటో పవర్ ఉంది కాబట్టి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ డ్యూటీ హ్యుమానిటేరియన్ లాస్ ప్రొటెక్ట్ చేయడమే. కానీ ఆ హ్యుమానిటేరియన్ లాస్ వయలేట్ అవుతున్నా కానీ ఈ వీటో పవర్స్ ఉన్న కంట్రీస్ వల్ల అది దాని డ్యూటీస్ కరెక్ట్గా పర్ఫామ్ చేయలేకపోతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ పీస్ కీపింగ్ మిషన్స్ అనేవి ఉన్నాయి. సో ఏ కంట్రీలో వార్ అవుతుందో ఆ కంట్రీలో యుఎన్ఎస్సి వాళ్ళు వెళ్ళి పీస్ కీపింగ్ మిషన్స్ అనేవి పెడతారు. సో ఏం లేనిది అంటే ఎఫెక్ట్ అయిన పాపులేషన్ని, సోల్జర్స్ని వీళ్ళందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లా పీస్ కీపింగ్ మిషన్స్ కూడా వీక్ అయినాయి, రిసోర్సెస్ అంత ప్రాపర్గా లేవు. అండ్ ఇంకొకటి సైబర్ వార్ఫేర్ వల్ల ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ కూడా అండర్ డెవలప్డ్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ ఇండియా ఏం ఎఫర్ట్స్ పెడుతుంది ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ని ప్రొటెక్ట్ చేయడానికి అంటే, ఫస్ట్ థింగ్ మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 51 ఉంది. ఈ ఆర్టికల్ 51 అనేది ఇంటర్నేషనల్ పీస్ని ప్రమోట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ లాకి రెస్పెక్ట్, ఇంకా ఇంటర్నేషనల్ ట్రీటీస్ని ఫాలో అవ్వాలి అనేసి ఆర్టికల్ 51 అనేది చెప్తుంది. ఇది మన కాన్స్టిట్యూషన్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్. సో ఇక్కడ ఏంటి అంటే ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ అనేవి మిలిటరీ ట్రైనింగ్స్లో ఒక భాగమే. ఓకే. నెక్స్ట్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో కూడా మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం. మనము పీస్ కీపింగ్ మిషన్స్లో లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ అనమాట. మన లార్జెస్ట్ అంటే చాలా ఎక్కువ సోల్జర్స్ పీస్ కీపింగ్ మిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ నాన్ స్టేట్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో జమ్మూ అండ్ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో వాళ్ళ అందులో ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరైతే ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళతోని కూడా మాట్లాడడము, డైలాగ్ ఇవన్నీ వాళ్ళతోని ఎంగేజ్ అయ్యి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటట్టు కూడా మనం చూస్తున్నాము. సో ఇట్లాంటి ఎఫర్ట్స్ అనేవి మనం తీసుకొని వస్తున్నాం. నెక్స్ట్ వే ఫార్వర్డ్ వస్తే ఫస్ట్ థింగ్ యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ అనేవి చేయాలి. సో ఈ వీటో పవర్ వల్ల మ్యాక్సిమం పీస్ కీపింగ్ మిషన్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ కూడా వయలేట్ అవుతున్నాయి. సో యుఎన్ఎస్సిలో ఫస్ట్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి. నెక్స్ట్ ఒక కంట్రీ అంటే వరల్డ్ మొత్తంలో ఒక జెనీవా కన్వెన్షన్సే కాకుండా రీజియనల్గా కూడా ప్రతి కంట్రీలో ప్రతి రీజియన్లో ఆర్గనైజేషన్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ అనేవి అవేర్నెస్ పెంచి అందరికీ అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు రీజియనల్ ఆర్గనైజేషన్స్ కూడా తీసుకొని రావాలి. నెక్స్ట్ నేషనల్ లీగల్ సిస్టమ్స్లో ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అండ్ సైబర్ సెక్యూరిటీలో కూడా ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ డెవలప్ చేయాలి. సో ఇట్లాంటి వే ఫార్వర్డ్స్ అన్నీ ఉన్నాయి.